గేమ్ పేరు వచ్చి రామ్మ చిలకమ్మ. సో ఈ గేమ్ లో ప్రతి రౌండ్ లో ఇద్దరిద్దరు ఆడతారు. మీ టీం నుంచి ఒకరు అండ్ మన చందమామ టీం నుంచి ఒకరు. ఓకే, వెనకాల ఎల్ఈడి మీద చిలుకొచ్చి ఒక నంబర్ సెలెక్ట్ చేస్తుంది. ఆ నంబర్ వచ్చి ఈ చైర్స్ చూస్తున్నారు కదా, బెలూన్స్ పెట్టిన చైర్స్ మీద రాస్తుంది. ఆ వైట్ లైన్స్ చూస్తున్నారు కదా, అది మీ స్టార్టింగ్ పాయింట్. ఆ నంబర్ చూడగానే ఇటువైపు నుంచి అయినా ఇటువైపు నుంచి అయినా ఫస్ట్ వచ్చి ఎవరు ఈ చైర్ మీద కూర్చుంటారో వాళ్ళకి ఒక పాయింట్. యాజ్ సింపుల్ as that. సో టీమ్ పవన్, మీ తరఫున ఎవరి గేమ్ ఆడబోతున్నారు? ఫస్ట్ మా బామ్మర్ స్టార్ట్ చేశాడు వెంకీ. కమ్ వెంకీ గారు, ప్లీజ్ ఆ వైట్ లైన్ దగ్గర నుంచోండి. అండ్ టీమ్ చందమామ వైపు నుంచి రండి. శ్రీవాణి గారు, మీరు చేయెత్తారు కదా, మీరు హర్యానా అన్నారు, మాకు మీరు అనిపించారు. రండి. ఆ నంబర్ మీకు తెలిసిన వెంటనే ఫస్ట్ పరిగెట్టుకొని ఎవరు ఆ చైర్ మీద కూర్చుంటారో వాళ్ళు విన్నర్స్. ఓకే, వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. ఆల్ రైట్, సో మ్యూజిక్ ప్లీజ్. ఓకే, చిల్కా కమింగ్, చిల్కా కమింగ్. Well done, team Chandamama, 1 point. మరి నెక్స్ట్ ఈ గేమ్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు? టీమ్ పవన్ మీ తరఫున దివ్య. దివ్య గారు రండి. అండ్ టీమ్ చందమామ వైపు నుంచి హర్యానా. పవన్ గారు ఇంటి తరపు నుంచి పిలుస్తున్నారు కాబట్టి వరుస పెట్టి చెప్పాలి, మాకు అప్పుడే అర్థమవుతుంది. దివ్య అని చెప్పకూడదు. ఓకే, దివ్య నా మరదలు చెల్లెలు. సారీ. మా బామ్మర్ది వైఫ్ చెల్లెలు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు వరుసలు పెట్టి పిలవాలో? టీవీలో కనిపించడం కోసం ఇలా డబ్బులు తీసుకుని ఆర్టిస్ట్లా. నీ వరుసలు కొంచెం వీక్ లే, అందుకే అది వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, చెల్లియా మరదలా? చెల్లెలు, నా బామ్మర్ది వైఫ్ చెల్లెలు. ఆల్ రైట్, మ్యూజిక్. ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యు చెప్పి చూడు, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇజ్జత్ పోతది, అది పోత ఇంకోతొస్తది. చిల్కా టైం. 7 బ్లాస్ట్ అవ్వాలి. నల్లగండ్ల అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇజ్జత్ పోతది, అది పోత ఇంకోతొస్తది. Well done, Haryana. 1 point for Team Chandamama. Alright, second round end అయ్యేసరికి లీడ్ లో ఉంది టీమ్ చందమామ with 2 points and టీమ్ పవర్ ఇంకా బోని కాలేదు కాబట్టి. సో నెక్స్ట్ మా సిస్టర్ వీళ్ళతో అవ్వట్లేదు, బామ్మగారు రమ్మని చెప్పు. ఎవరు? మా సిస్టర్ సుష్మా. సిస్టర్ సుష్మా గారు రండి. కన్ఫర్మ్ సిస్టర్గా. సిస్టర్. అండ్ ఇటువైపు నుంచి కీర్తి గారు రండి. ఆల్ రైట్, మ్యూజిక్. ఆ కుర్చీని మార్చబెట్టి జీరో. చీటింగ్. చిల్కా జీరో లేదు. చిల్కా ఇంకో నంబర్ తీయాలి అంటే మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. రండి కీర్తి గారు, బ్యాక్ టు పొజిషన్స్, మ్యూజిక్. చిల్కా టైం. సిస్టర్ గారు పరువు కాపాడింది. మీ పరువు కాపాడారు మీ సిస్టర్. అట్ ద సేమ్ టైం షీ గాట్ యు పాయింట్ 1. ఆల్ రైట్, థర్డ్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి స్టిల్ టీమ్ చందమామ లీడ్ లో ఉన్నారు విత్ 2 points అండ్ టీమ్ పవన్ మీ పొలంలో మొలకలు వచ్చాయి విత్ 1 point. యా
మై నెక్స్ట్ ఎవరు వస్తున్నారు పవన్ గారు? నేనే వస్తున్నా. రామ్ ప్రసాద్ గారా? మరి ఇటువైపు నుంచి ప్రియాంక గారు రండి. నంబర్లు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని వెళ్ళండి. చిల్క నంబర్ తీయగానే ఫస్ట్ వచ్చి ఎవరు కూర్చుంటారో వాళ్ళకి 1 పాయింట్. కాబట్టి మ్యూజిక్ ప్లీజ్. ఆల్ రైట్, చిల్కా టైం. ఇప్పుడు 9. ఇది చీటింగ్ ఒప్పుకోం. ముందే చెప్పాను, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 6 కాస్త 9 కూడా మారొచ్చు. ఆ చిలక ఏమైంది? అది బానే ఉందిగా ఎంత వచ్చినప్పుడు. చిలుక అప్పుడప్పుడు కొంచెం స్మార్ట్ ఉంటుంది. ఇది ఎవరు అండర్ లో బతుకుతుంది? ఇది ఇప్పుడు 6 కాస్త 9 గా మారొచ్చు. టైం తీసుకుంది కానీ చాలా టైం తీసుకుంది. సరిగ్గా అబ్జర్వ్ చేయండి నంబర్ ని అని చెప్పా. కరెక్ట్ గానే చూసారబ్బా. ఫస్ట్ ఏ నంబర్ అయితే పడిందో ఆ నంబర్ చూసుకొని వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆయన కూర్చున్న తర్వాత అక్కడ తిరిగింది. ఐ డోంట్ అగ్రీ దిస్. అదేలాగండి, నేను జడ్జిగా కూర్చుంటప్పుడు నేను న్యాయమే చెప్తా. అది మేడం, చిలక తప్పు చెప్పినా నేను న్యాయమే చెప్తా. రాజమాత ఒక్కసారి ఆలోచించండి. మేడం హైకోర్టు పంపించండి ఫస్ట్ దగ్గర నుంచి. సో టీమ్ పవన్ అండ్ టీమ్ చందమామ నంబర్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మ్యూజిక్ స్టార్ట్ అయిన వెంటనే డాన్స్ చేయండి. ఆగగానే చిల్కని నోటీస్ చేయండి, నంబర్ ని అబ్జర్వ్ చేయండి. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. ఏమైంది రాంప్రసాద్ గారు? ఆ నెంబర్ మళ్ళీ మారుతుంది. మార్చు. అది ఎలా మారుతుంది? అబ్జర్వ్ చేయమన్నారు కదా కొంతసేపు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఆల్రైట్, మై థర్డ్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి టీమ్ చందమామ లీడ్ లో ఉన్నారు విత్ 3 పాయింట్స్ అండ్ టీమ్ పవన్ 1 పాయింట్. ఇట్స్ చందన వస్తుంది. అండ్ ఇటువైపు నుంచి భావన గారు రండి. రెడీ, మ్యూజిక్. రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా 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 రాధికా. Two points, Team Pavan. అయినా లీడ్ లో ఉన్నారు టీమ్ చందమామ విత్ 3 పాయింట్స్. సో 4th రౌండ్ లో తెలిసిపోతుంది టీమ్ చందమామ గెలుస్తారా లేదా టీమ్ పవన్ తో టై అవుతారా. మరి ఫైనల్ గా ఈ 4th రౌండ్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు? టీమ్ పవన్ గిరీష్ వస్తున్నాడు. రండి గిరీష్ గారు. ఇటువైపు నుంచి భవానీ నాయుడు రండి. మ్యూజిక్. Clear winners, Team Chandamama.
ఆల్ రైట్, ఇంద్రజ గారి దగ్గర నుంచి ఈ గేమ్ గురించి తెలుసుకునే ముందు ఐ థింక్ వీ షుడ్ ఫస్ట్ టాక్ టు ద ఫ్యామిలీ మెంబర్స్. సో టీమ్ పవన్, ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం, అట్ ద సేమ్ టైం ఈ గేమ్ ని ఆడడం, ఇలాగా సరదాగా ఉండడం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగుంది. ఫస్ట్ టైం రావడం షోకి, ఇలా అది వదిన శ్రీమంతం షోకి. చాలా హ్యాపీగా ఉంది, ఎంజాయ్ చేసాం బాగా. సో స్వీట్. ఇంకెవరు మాట్లాడతారు? ఇలాగే పవన్ ని ప్రతి సంవత్సరం శ్రీమంతం తీసామని చెప్పండి. ఇంకెవరు మాట్లాడతారు? బామ్మగారు మీ పేరు? ఓనేనా? మాట్లాడు మామ, మీ పేరు చెప్పండి. చిట్టమ్మ. మీకు ఏమనిపించిందండి గేమ్స్ అవి చూస్తే? బాగుంది, చాలా బాగుంది. రష్మి ఎలాగ ఉంది? లక్ష్మి కూడా బాగుంది. థ్యాంక్ యూ. మీ పేరు? కుసుమ కుమారి. మేడం, నాకు తెలిసి మీరు వయసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా రష్మిలా ఉండి ఉంటారు. ఫ్యూచర్ ఇలాగే ఉంటుంది చూడొకసారి. చాలా అందంగా ఉంది అయితే నా ఫ్యూచర్. చాలా అందంగా ఉన్నారు. యాక్చువల్లీ చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మా అత్త చాలా అందంగా ఉండేది, అండ్ ఆవిడ జడ వచ్చేసి ఆల్మోస్ట్ చాలా పొడుగు ఉండేది. అందరూ జడ గురించి డిస్కషన్ ఉండేది అంట వీధి మొత్తం. అప్పుడు పరిచయం ప్లాంటేషన్ ఉండేది కదా నాకు. ఆల్ రైట్, సో ఫైనలీ పవన్ గారు ఇప్పుడు మీరు మాట్లాడాలి. ఫ్యామిలీ అందరితో ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు, అది కూడా ఎంతో ఆస్పిషియస్ ఒకేజన్ కి. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందంటే ఎన్నిసార్లు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాను, బట్ మా మదర్ గానీ, మా సిస్టర్స్, మా కజిన్స్, మా పెద్దమ్మ, అత్త వీళ్ళిద్దరు ఎప్పుడు రాలేదు. మా అమ్మని ఒకసారి వచ్చారేమో కానీ వీళ్ళిద్దరు ఎప్పుడు రాలేదు. సో వీళ్ళిద్దరి గురించి నేను చెప్పాలి. మా అమ్మ నాన్న ఎలా చూసుకున్నారో అంతకు మించి, అంటే వాళ్ళకి నేను తప్ప ఇంకేం లేదు. నేనే వాడ కొడుకుని, నేనే ఇంక అన్ని వాళ్ళకి, నేను తప్ప వేరే ఇది లేదు. సో మా అమ్మ అడిగినా సరే వీళ్ళు ఏం డిసైడ్ చేస్తారో నా విషయంలో అదే మా అమ్మ ఒప్పుకునేది, మా నాన్న ఒప్పుకునేవాళ్ళు. సో వాళ్ళు ఈ రోజు అంజలి శ్రీమంతానికి రావడం, కూర్చొని షో చూడడం నాకు ఎంత హ్యాపీగా ఉందంటే థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మెమరబుల్ మూమెంట్ నాకు ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ పెద్దమ్మ, థ్యాంక్ యూ అత్త. ఇంత దూరం రావడానికి కారణం మీరిద్దరు కష్టం కూడా ఉంది. ఈ అందరి ముందు థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో పవన్ గారు చిన్నగా ఎమోషనల్ అయ్యారు. ఈవెంట్ కి వాళ్ళు రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు ఈ శ్రీమంతం దీనికి. నాకు ఇలాంటి ఒక మెమరబుల్ మూమెంట్ శ్రీదేవిలో ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. Now finally over to you, ma'am ఇంద్రజ గారు. ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలా బంధువుల్ని ఇక్కడ చూడడమే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక ఏజ్ దాటిన తర్వాత మనం అందరం కూడా దేనికి దూరం అవుతామో లేదో గానీ ఈ గేమ్స్ కి వాటికి చాలా దూరం అయిపోతాము. అది ఎందుకో తెలియదు, అలా ఉంటేనే ఆ పెద్దరికం, ఆ పెద్ద మనిషి ధోరణ అనేసి మన మీద ఒక ముద్ర వేసేసారా ఏంటో. మరి వాళ్ళందరూ ఆడుతున్నప్పుడు చూడండి అలా చిన్నపిల్లలా మారిపోయి ఎంత హ్యాపీగా ఉన్నారు. అందరు కలిసి ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు ప్లే చేసినప్పుడు ఐ ఆల్వేస్ ఫీల్ వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా, ఎంత ఉత్సాహం వాళ్ళలో కనపడుతుంది. ఐ కంప్లీట్లీ ఎంజాయ్డ్ అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. Thank you so much Indrija garu, and thank you so much to team Pawan and family and team Chandamama and family, and congratulations team Chandamama, meeru ee round gelicharu.